ఎంఆర్ఓ పని అంటే మంచిదేనా మావా? ఏందిరా అది కూడా ఒక రావటమేనా? మా వాడు గనక పరీక్షలు రాస్తే స్టేట్లోనే ఫస్ట్. నాకు తెలీదా ఏంది? మొన్న నేను కూడా ఇదే మాట అంటే ఎంత వచ్చేది లాభం, ఇప్పుడేం పీకుతున్నాడు అన్నాడు. మళ్ళీ నేను అన్నట్టు నువ్వు అనద్దు. అటువంటి గతి లేని బతుకుతాం రా మేము. మా తాత అంటే ఈ చుట్టుపక్కల 4 జిల్లాల్లో పేరురా. ఏమనుకున్నావా ఏందో? నాకు తెలీదా ఏంది? మా తాత వాళ్ళు బయటికి పోయి మేం పలానా పెద్ద ఆయన మనుషులని చెప్తే చాలు, ఓ అబ్బో కుర్చీలు కాఫీలు ఎందుకులే వ్యవహారం అంతా. అయినా మాది ఏమన్నా ఆశామాష వ్యాపారం అనుకున్నావా? రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గుదరా మాది. నాకు తెలీదా ఏంది? ఏది ఆ ఒక్క నిమిషం పడాలే గాని ఈ పక్క జిల్లాలో తిరిగేది మనక. అదేరా అదే. మళ్ళీ పెళ్లి చేయరాదు. మొన్న మా అత్తలు చూస్తే పిల్ల ఏముందిలే సినిమాటర్ కూడా పరిగణ అనుకో. కాకపోతే కాస్త భేద స్థితి అయినా మనకి లెక్క తక్కువ అయ్యింది. చూడాలరా, ఏడా నాకు తీరకలేదు. అదేదో తొందరగా కానిస్తే మనిషి కేళం ముదిరిపోతే మళ్ళీ కష్టం. బుద్ధి ఉందిరా నీకు? ఏం మాట్లాడుతున్నా? మా వాడికి ఏమిరా దాపటగిత్తలాగా సింహసింహలాడిపోతుంటే. నాకు తెలీదా ఏంది? ఏందమ్మా నువ్వు? ఏంది నేను కూడా మిక్చర్లో గ్రైండర్లు అంటుంటా. ఇల్లు మిక్సీలో వేస్తే తినరన్నా, రోట్లోనే. మరి ఇపిరి మనుషులు అబ్బా రాకెట్ కాలంలో కూడా రాళ్లతో సంసారం చేస్తున్నారు. ఇప్పుడు ఏందిరా ఇటమిల్లు బాబు కరెంట్ మిషన్ లో వేస్తే? ఓ అబ్బో మీ సాంగ్యాలు మాకు అర్థం కావులే. చెప్పినావా మే వాడికి? ఏమన్నాడు? ఏమనలేదు. నువ్వు చెప్పినట్టు చెప్పినావా నేను చెప్పినట్టు చెప్పినావా? నేను చెప్పినట్టు